గాయ్స్ గుంటకల్లో వాసవి థియేటర్కి అయితే హీరో వెంకటేష్ గారు రాబోతున్నారు ఈ సంక్రాంతికి. అదేనండి బాబు, ఆయన సినిమా సంక్రాంతికి వస్తున్నాంతో రీఓపెన్ చేస్తున్నారు వాసవి థియేటర్. సో చాలా రోజులుగా వర్క్ జరుగుతుంది, రీమోడలింగ్ చేశారు. సో థియేటర్ అయితే చాలా మాడిఫై చేశారు. సో లోపలికైతే వెళ్ళిపోతాం గాయ్స్ థియేటర్లోకి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ రోజు అయితే మనం గుంటకల్లో వాసవి థియేటర్లో ఉన్నాము. సో వాసవి థియేటర్ అయితే రీమోడలింగ్ చేసిన తర్వాత చాలా బాగుంది. అసలు కింద ఐరన్ సీట్స్ ఉండే ఇంతకుముందు. సో ఇప్పుడు సీట్స్ మొత్తం బాల్కనీ అండ్ నేల టికెట్ అన్నీ ఒకే సీట్స్ అనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి సీట్స్ కూడా, కింద అయినా సరే బాల్కనీ అయినా సరే చాలా ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడు. సో మీరు ఇప్పుడు చూసిన విజువల్స్ అయితే 5 days బ్యాక్ అనమాట. సో వర్క్ జరుగుతుంది ఇంకా. సో అప్పుడు సో థియేటర్ అయితే చాలా బాగుంది మాడిఫై చేసిన తర్వాత. సో వెంకటేష్ గారి హిట్ సినిమాలన్నీ ఇక్కడే పడ్డాయి. సంక్రాంతి అయినా కావచ్చు, చింతకాయల రవి కావచ్చు, లక్ష్మి కావచ్చు, ఆయన అన్ని సినిమాలు ఇక్కడే హిట్ అయ్యాయి. సో మళ్ళీ ఆయన సినిమాతోనే రీఓపెన్ చేయడం అనేది చాలా స్పెషల్గా ఉంది థియేటర్కి. సో మన గుంటకల్లో 4 థియేటర్లు ఉన్నా సరే వాసవి థియేటర్కి సౌండ్ బాగుంటుంది అనమాట. సౌండ్ సిస్టమ్ డిటిఎస్ అనమాట. సో ఈసారి అయితే వాసవి డిటిఎస్ డాల్బీ సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేశారు. సో ఈసారి ఇంకా అదిరిపోతుంది సౌండ్ సిస్టమ్ అయితే. సో వాసవి థియేటర్ అనేది చాలా ఇండస్ట్రీ హిట్ సినిమాలను ఇక్కడే ఆడాయన్నమాట. మగధీరని అయితే నేనైతే నిలబడి చూశాను అసలు. సో గాయస్ మన గుంటకల్లో ఉన్న 4 థియేటర్లు రీమోడలింగ్ చేయడం అయితే జరిగిందనమాట. సో రీమోడలింగ్ చేసిన తర్వాత అయితే చాలా వరకు అన్ని థియేటర్లు హిట్ సినిమాలతోనే లాంచ్ అయినాయి అనమాట. సో ఎస్ఎల్వి అయితే మహర్షితో లాంచ్ అయింది రీఓపెనింగ్. సో రీఓపెన్ చేసేటప్పుడు గీతా టాకీస్ కాస్త కేపీఎస్గా మారి 100%లో తీసుకెళ్ళింది. అండ్ ప్రసాద్ థియేటర్ కాస్త చైతన్యగా మారి వరుడు సినిమా తీసుకెళ్ళింది. సో ఈసారి వాసవి థియేటర్ మాత్రం వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రీఓపెన్ అవుతుంది. సో ఎలాగో అనిల్ రావుపూడి మినిమం గ్యారంటీ డైరెక్టర్ కాబట్టి సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. చాలా ఫన్ ఉంటుంది అన్నమాట. తన పటాస్ నుంచి చూస్తున్నాం కదా, అనిల్ రావుపూడి సినిమాలు చాలా బాగుంటాయి. సో సినిమా నిజంగా అంటే ఇప్పుడు ఈ 2 సినిమాల కంటే కూడా ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే సాంగ్స్ అన్ని బాగున్నాయి కాబట్టి. సో గైస్ చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వాసవి థియేటర్లో చూసిన ఫస్ట్ సినిమా ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.